to Finacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి సాలిడ్ స్టేట్. What is solid state? Solids are state of matter where particles are packed tightly together in a fixed and orderly structure, giving the matter a definite shape and volume. Solid materials లో particles arrangement అనేటువంటిది టైట్ గా ఉంటాయి. సాలిడ్ అయినటువంటి మెటీరియల్ తీసుకుంటే వీటిలో పార్టికల్స్ అరేంజ్మెంట్ అనేటువంటిది టైట్ గా ఉంటుంది. ఫ్రీ స్పేస్ అనేటువంటిది ఉండదు. ఇవి ఫిక్స్డ్ పొజిషన్ లో ఉంటాయి. అంటే పార్టికల్ ఫస్ట్ పొజిషన్ లో ఉందనుకోండి, ఫస్ట్ పొజిషన్ లోనే ఉంటాయి. ఇవి ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్మెంట్ అనేటువంటిది పాసిబిలిటీ ఉండదు సాలిడ్ మెటీరియల్ లో. అలాగే పార్టికల్స్ అనేటువంటివి ఆర్డర్ లో అరేంజ్ అయి ఉంటాయి. ఇలా ఆర్డర్ ఫ్యాషన్లీ అరేంజ్ అయి ఉంటాయి. ఇది ఉండడం చేత సాలిడ్ అనే మ్యాటర్ కి డెఫినెట్ షేప్ అనేది వస్తుంది, డెఫినెట్ వాల్యూమ్ అనేది వస్తుంది. వీటికి ఎగ్జాంపుల్స్ గా మెటల్, గ్లాస్, ప్లాస్టిక్, ఫ్యాబ్రిక్, కాంక్రీట్, వుడ్, సిరామిక్, రబ్బర్ వంటివి ఎగ్జాంపుల్స్ గా మనం చూస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా సాలిడ్ మెటీరియల్స్ గా తీసుకోవచ్చు. క్లాసిఫికేషన్ వచ్చేసి 2 టైప్స్ గా చేయడం జరిగింది. డిపెండ్ అపాన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్. ఫస్ట్ వన్ ఈస్ క్రిస్టలిన్ సాలిడ్స్, సెకండ్ వన్ ఈస్ అమార్ఫస్ సాలిడ్స్. క్రిస్టలిన్ సాలిడ్స్ అటామిక్ అరేంజ్మెంట్ అనేటువంటిది క్రిస్టలిన్ సాలిడ్స్ లో పీరియాడిక్ అరేంజ్మెంట్ ఉంటుంది. వాట్ ద మీనింగ్ ఆఫ్ పీరియాడిక్ అని అంటే హైలీ రెగ్యులర్, అంటే రెగ్యులర్ ప్యాటర్న్ లో ఉండాలి, రిపీట్ అవుతూ ఉండాలి పార్టికల్స్ అనేటువంటివి. ఎలాగూ ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ మెటీరియల్ అయినటువంటి NaCl తీసుకుంటే NaCl ఇవి రెగ్యులర్ ప్యాటర్న్, రెగ్యులర్ ప్యాటర్న్ లో రిపీటింగ్ అవుతూ ఉంటుంది. దీనే పీరియాడిక్ అరేంజ్మెంట్ అని చెప్తాము. లాంగ్ రేంజ్ ఆర్డర్ ఉంటుంది క్రిస్టలిన్ సాలిడ్స్ కి. అంటే ఈ NaCl ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే లాంగ్ ఫామ్ లో, అంటే ఆ మెటీరియల్ ఎంత వరకు అయితే ఉందో అంతవరకు వీటి యొక్క ఫార్మేషన్ అనేది ఉంటుంది. ఎంటైర్ సాలిడ్ ఉంటుంది. దీన్నే లాంగ్ రేంజ్ ఆర్డర్ అని చెబుతాము. క్యూబ్ తీసుకుంటే ఈ క్యూబ్ లో మనం ఇలా స్మాల్ క్యూబ్ ని ఇలా హైలైట్ చేయడం జరిగింది. ఈ హైలైట్ చేసినటువంటి యూనిట్ సెల్ అని చెప్తాము. ఈ క్యూబ్ లో అంటే యూనిట్ సెల్ అనగా రిపీటింగ్ యూనిట్, రిపీటింగ్ అవుతున్న యూనిట్ ని యూనిట్ సెల్ అని చెబుతాము. ఈ యూనిట్ సెల్ అన్ని కూడా ఫార్మేషన్ జరిగి ఒక స్పేస్ లో 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ జరిగితే 3 డైమెన్షనల్ గా Y అండ్ Z డైరెక్షన్ లో మనం వాటిని చూడగలిగితే 3D అరేంజ్మెంట్ అని చెబుతాము. 3D అరేంజ్మెంట్ లో అరేంజ్ అయినటువంటి వాటిని లాటిస్ అని చెబుతాము. రిపీటింగ్ యూనిట్స్ అయినటువంటి యూనిట్ సెల్ అన్ని ఫామ్ అయిపోయి లాటిస్ అనేది ఎగ్జిట్ అవుతుంది. ఇది క్రిస్టల్ నేచర్ లో ఉంటుంది, రెగ్యులర్ ప్యాటర్న్ లో ఉండడం చేత. క్రిస్టల్ సాలిడ్స్ అనేటువంటివి సిమ్మెట్రీ నేచర్ ఉంటుంది. సిమ్మెట్రీ అనగా బాల్ తీసుకుంటే ఈ బాల్ ని హాఫ్ కటింగ్ చేస్తే 50% గా కట్ అవుతుంది. అంటే హాఫ్ ఆఫ్ ది కటింగ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్ గా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇటువంటి నేచర్ నే మనం సిమ్మెట్రీ అని చెబుతాము. అమార్ఫస్ సాలిడ్స్ అనగా పార్టికల్స్ అరేంజ్మెంట్ అనేటువంటివి డిజార్డర్ అరేంజ్మెంట్ లో ఉంటాయి. అమార్ఫస్ లో డిజార్డర్ అంటే ఇది ఆర్డర్ లో ఉంది, దీని పక్కన ఆర్డర్ లో రావాలి, కానీ అది ఎక్కడికి వచ్చిందండి అంటే డిజార్డర్ అయిపోయింది. ఆర్డర్ అనేటువంటివి లేదు. ఇలా ఉంటే ఆ సాలిడ్స్ ని అమార్ఫస్ సాలిడ్స్ అని చెబుతాము. సిమ్మెట్రీ అనేది ల్యాక్ ఆఫ్ సిమ్మెట్రీ, అంటే కంపేర్ టు క్రిస్టలిన్ సాలిడ్స్ తో కంపారిజన్ చేసుకుంటే సిమ్మెట్రీ ల్యాక్ ఆఫ్ సిమ్మెట్రీ డోంట్ ఎగ్జిబిట్ ద సిమ్మెట్రికల్ నేచర్ ని ఎగ్జిబిట్ చెయ్యదు. ఎలాగు అని అంటే 50% గా అంటే హాఫ్ గా కట్ చేస్తే క్రిస్టలిన్ సాలిడ్స్ లో ఈక్వల్ కాంట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇక్కడ అన్ఈక్వల్ కాంట్రిబ్యూషన్, అంటే ఇక్కడ 40% పార్టికల్స్ అనేటువంటి వస్తే ఇక్కడ 60% పార్టికల్స్ అనేటువంటి వస్తాయి. ఇక్కడ వచ్చేసి క్రిస్టలిన్ లో 50% వస్తే ఇక్కడ 50% రావడం జరుగుతుంది. 50-50 ఈక్వల్ బైఫరికేట్ అవుతే సిమ్మెట్రికల్ అని చెప్తాము. అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరిగితే అమార్ఫస్ ఆర్ ల్యాక్ ఆఫ్ సిమ్మెట్రీ అని చెబుతాము. షార్ట్ రేంజ్ ఆర్డర్, ఇక్కడ నుంచి ఫస్ట్ పార్టికల్ అనుకోండి, సెకండ్ పార్టికల్ వచ్చేసరికి ఆర్డర్ మిస్ అయిపోయింది. దీన్నే మనం షార్ట్ రేంజ్ ఆర్డర్ అని చెబుతాము.
ద డిఫరెన్స్ బిట్వీన్ క్రిస్టలిన్ అండ్ అమార్పస్. స్ట్రక్చర్ వచ్చేసరికి ఆర్డర్లీ అరేంజ్ ఉంటే క్రిస్టలిన్ అని చెప్పాం, డిజార్డర్ అరేంజ్మెంట్ ఉంటే అమార్పస్ అని చెప్పాము. మిల్టింగ్ పాయింట్ అనేటువంటిది క్రిస్టలిన్ సాలిడ్ కి షార్ప్ గా ఉంటుంది, అదే అమార్పస్ సాలిడ్స్ కి రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ షార్ప్ అండ్ వాట్ ఇస్ ద రేంజ్ ఆఫ్ అమార్పస్ సాలిడ్స్ మిల్టింగ్ పాయింట్ అంటే, డైమండ్ అనేటువంటిది క్రిస్టలిన్ నేచర్ ఉంటుంది, రెగ్యులర్ ప్యాటర్న్ అరేంజ్మెంట్ ఆఫ్ టెట్రాహెడ్రల్ అరేంజ్మెంట్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. డైమండ్ మిల్టింగ్ పాయింట్ వచ్చేసరికి 3550 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఇలా ఎగ్జాక్ట్ వాల్యూ రావడాన్ని షార్ప్ వాల్యూ అని చెబుతాము. ప్లాస్టిక్స్ అనేటువంటివి ఫర్ ఎగ్జాంపుల్ పాలీ ఇథిలిన్ అనే మెటీరియల్ తో రెడీ చేస్తాము. వీటికి పార్టికల్ అరేంజ్మెంట్ డిజార్డర్ లో ఉంటుంది. మిల్టింగ్ పాయింట్ వచ్చేసరికి 210 to 270 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది, అంటే రేంజ్ ఉంటుంది. దీన్నే రేంజ్ అని చెబుతాము. హార్డ్నెస్ వచ్చేసరికి జనరల్ గా క్రిస్టలిన్ సాలిడ్స్ అనేటువంటివి హార్డ్ నేచర్ ఉంటుంది. అమార్పస్ సాలిడ్స్ అనేటువంటివి సాఫ్ట్ నేచర్ లో ఉంటాయి బికాస్ ఆఫ్ డిజార్డర్ అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్. బ్రిటిల్నెస్ అంటే పగిలిపోవడం. క్రిస్టలిన్ సాలిడ్స్ అనేటువంటివి బ్రిటిల్ నేచర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ వాటిపైన మీరు పౌడర్ గా తయారు చేయవచ్చు, ప్రెస్ చేస్తే బ్రిటిల్ అయిపోతుంది. అమార్పస్ వాటికి బ్రిటిల్ నేచర్ కి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, మోర్ ఫ్లెక్సిబుల్ కంపేర్ టు క్రిస్టలిన్. అనైసోట్రోపీ ప్రాపర్టీ చెక్ చేస్తే బోత్ క్రిస్టలిన్ సాలిడ్స్ కి అమార్పస్ సాలిడ్స్ కి అనైసోట్రోపీ అనగా ప్రాపర్టీస్ అనేటువంటివి ఫిజికల్ ప్రాపర్టీస్ అయినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ హీట్ తీసుకుంటే డైరెక్షన్ తో వ్యారీ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ రాడ్ తీసుకున్నాము, ఈ ఐరన్ రాడ్ కు హీట్ అనేటువంటిది అప్లై చేస్తున్నాము. ఈ హీట్ ట్రాన్స్ఫర్ ఈ డైరెక్షన్ లో వెళితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాస్ట్ గా మూవ్మెంట్ జరుగుతుంది. అదే హీట్ అనేటువంటిది ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ టైం. హీట్ అనేటువంటిది షార్ట్ టైం లో ఈ డైరెక్షన్ లో వెళ్ళగలుగుతుంది, ఈ డైరెక్షన్ లో లాంగ్ టైం లో వెళ్ళగలుగుతుంది. ప్రాపర్టీస్ అనేటువంటి చెక్ చేస్తే డైరెక్షన్ చూసుకొని వ్యారీ అవుతుంటాయి క్రిస్టలిన్ సాలిడ్స్ కి. అదే అమార్పస్ సాలిడ్స్ లో సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, ఏ డైరెక్షన్ లో చూసుకున్నా కూడా ప్రాపర్టీస్ అనేటువంటివి సేమ్ ఉంటాయి అమార్పస్ సాలిడ్స్ కి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాలిడ్స్. సాలిడ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి అంటే, ఫస్ట్ వన్ రిజిడిటీ. రిజిడిటీ అనగా ఫిక్స్డ్ పొజిషన్ లో ఉండే నేచర్ ని రిజిడిటీ అని చెబుతాము, అంటే మోషన్ అనేటువంటిది ఉండదు. దట్ మీన్స్ ఈస్ కాల్డ్ యాజ్ రిజిడిటీ. సో రిజిడిటీ అనేది ఈ సాలిడ్స్ కి ఎందుకు ఉంటుంది అంటే, స్ట్రాంగ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటివి సాలిడ్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ మధ్యన స్ట్రాంగ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఉంటాయి, దీని వలన సాలిడ్స్ కి రిజిడిటీ అనే నేచర్ ఉంటుంది. అలాగే సెకండ్ వన్ ఇన్కంప్రెసిబిలిటీ. కంప్రెస్ చేసినప్పుడు వీటికి కంప్రెస్ అనేటువంటిది అంత ఈజీగా అవ్వదు, వెరీ డిఫికల్ట్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్కంప్రెసిబిలిటీ. హై డెన్సిటీ. సాలిడ్స్ అనేటువంటివి డెన్సిటీ మీన్స్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. యూనిట్ వాల్యూమ్ తీసుకుంటే వీటి 16 పార్టికల్స్ ఉన్నాయి, వీటిలో 9 పార్టికల్స్ ఉన్నాయి, వీటిలో 2 పార్టికల్స్ ఉన్నాయి. సో కంపారిజన్ చేస్తే మోర్ పార్టికల్స్ ఎక్కడ ఉన్నాయండి యూనిట్ ఏరియాలో? సాలిడ్ లో ఉన్నాయి. కాబట్టి సాలిడ్స్ కి హై డెన్సిటీ ఉంటుంది కంపేర్ టు లిక్విడ్ అండ్ గ్యాస్. థర్మల్ ఎక్స్పాన్షన్. థర్మల్ మీన్స్ హీట్. హాట్ డే సమ్మర్ సీజన్, కోల్డ్ డే అంటే వింటర్ సీజన్. వింటర్ సీజన్ లో కేబుల్స్, వైర్ కేబుల్స్ అనేటువంటివి స్ట్రైట్ గా ఉంటాయి, ఎక్కడ లూజ్ అనేటువంటిది ఉండదు. అదే సమ్మర్ లో చూసుకుంటే కేబుల్స్ అనేటువంటివి ఇలా కిందికి పడినట్టుగా కనబడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి సాలిడ్ మెటీరియల్ హీట్ కి ఎక్స్పాన్షన్ జరిగి, అంటే ఎక్స్పాన్షన్ మీన్స్ హీట్ అబ్జార్ప్షన్ చేసుకొని ఈ సాలిడ్ మెటీరియల్ లో పార్టికల్ కి వైబ్రేషన్స్ క్రియేట్ అయిపోయి అది ఎక్స్పాన్షన్ అవుతుంది. సో దిస్ ప్రాపర్టీ is called as thermal expansion. Hope this information is informative. Thank you.